ఇంతకుముందే చెప్పుకున్నాం. హిందూ చట్టం అనే దానికి ఒక పేరు బీజేపీ వాళ్ళే పెట్టారు. కానీ అసలు చట్టం మతపరమైనటువంటి వివక్ష వ్యతిరేక చట్టం అని పెట్టారు. దాని ప్రకారం హిందువులు గుళ్ళో పూజ చేసుకోవాలంటే దగ్గరలో ఉన్నటువంటి ముస్లింలు, క్రైస్తవులు పర్మిషన్ తీసుకోవాలి. ఎన్ఓసి తీసుకోవాలి. భజన చేయాలన్నా, గుడి నడపాలన్నా, గంట మోగించాలన్నా. అదే సందర్భంలో ముస్లింలకి, క్రైస్తవులకి ఎట్లాంటి అనుమతులు అక్కర్లేదు. అలాగే పండగలు నిర్వహించుకోవాలన్నా సరే హిందువులు ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి. ముస్లింలకి, క్రైస్తవులకి అక్కర్లేదు. ఇట్లాంటి రకరకాల షరతులతో కూడినటువంటి హిందువులని తొక్కిపడేసి పూర్తి హక్కులు ముస్లింలకు, క్రైస్తవులకి ఇచ్చేట్టు. ఈవెన్ ఇల్లు మనకి హిందువులకి ఇల్లు ఉందంటే కనుక వాళ్ళు ముస్లింలకి, క్రైస్తవులు వచ్చి అడిగితే ఇచ్చేయాలి అద్దెకి. అదే ఇవ్వను అంటే క్రైమ్. అదే ముస్లింలు, క్రైస్తవుల ఇళ్లలో మాత్రం అట్లా ఉండటానికి వీల్లేదు. ఇలాంటి రకరకాలైనటువంటి హిందూ వ్యతిరేక బిల్లు తీసుకొస్తే దాన్ని బీజేపీ అప్పట్లో ఆపింది. ఇప్పుడు ఈ చట్టం ఆల్రెడీ నిశ్శబ్దంగా బెంగాల్లో అమలవుతోందా? ఆల్రెడీ ఆచరణలో పెట్టేసిందా? ఎందుకయ్యా అంటే బెంగాల్ మామూలుగా కలకత్తా అంటేనే కాళికా అమ్మవారి స్వరూపం అంటారు. ప్రత్యేకించి హిందువులకు సంబంధించినటువంటిది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు తలుచుకునేటటువంటిది. అలాంటిది అలాంటి బెంగాల్లో ముస్లింలు అబ్జెక్ట్ చేశారు. 300 కుటుంబాలు హిందువులు ఉన్నారు, కేవలం 25 కుటుంబాలు ముస్లింలు ఉన్నారు. వాళ్ళు అబ్జెక్ట్ చేశారని నవరాత్రులు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వని ఉదంతం అన్నటువంటిది బెంగాల్లో చోటు చేసుకుంది. బీర్భూమ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. 25 ముస్లిం కుటుంబాలు ఏది ఈ ఎన్ఓసి ఇవ్వలేదట. అందుకని చెప్పి హిందువులు పూజ నిర్వహించుకోకుండా అడ్డుకున్నటువంటి సంఘటన మీద ఇప్పుడు బీజేపీ నిలదీస్తోంది.